ఇదిగో నీకు నువ్వు వాడి కొట్టు. రౌడీ వెదవచ్చాడు మొహం చూడు పెళ్ళొకటే తక్కువైంది. వెళ్ళు వెళ్ళు కుడికాలు వేసి పరిగెత్తా పరిగెత్తా. ఏలా రావే, షెడ్యూల్లో ఉంటే మినీ వ్యాన్ లా నువ్వే అంత పోజు కొట్టావే. నా క్యాండిడేట్ చూసావా, లేటెస్ట్ పుష్ బ్యాక్ వోల్వో బస్సులా ఉంది. అసూయ పడకుండా దీన్ని తల్లో పెట్టుకుని వచ్చిన దానిలో వెళ్ళు. లేమ్మా, ఇంట్లో దీపం వెలిగించడానికి ఒక కోడలు కావాలంటారు. నువ్వు ఇంటికి దీపం మాత్రమే కాదు, ఈ ఇంటికి వెలుగును కూడా తీసుకురావాలి. లోపలికి పదమ్మా. అమ్మాయి కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళమ్మా. ఏంటి ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? కాదు. మరి ఎట్ట చేసుకున్నావేంటి? అనుకోకుండా. నువ్వు అత్తో సినిమా స్టార్ లాగా ఉన్నావు. చాలే నోరు మీద అంతే. అందరూ నా పెళ్ళాన్ని చూసి అసూయ పడకండి. తొందరగా వెళ్ళండి, ఫస్ట్ నైట్ కి టైం అయింది కదా. మరి పగలేనా? ఆడొక ఎర్రిమాలొక నువ్వు వెళ్ళమ్మా. అంతా మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు. ఏయ్ తొందరగా నువ్వు రాయే. ఏంటి ఆ స్లో మోషన్? ఏం చేయబోతుందిరా? ఏంటి అట్లా చూస్తున్నావు? ఇదే మన అలవాటు. నువ్వు వెనక ముందు చూసుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు వంగావనుకో, ఏం చేస్తాను? ఇలాగే దూకేస్తాను. తర్వాత నెక్స్ట్ ఏంటి? పాలు చెంబు పళ్ళు ఇలా తీసుకొస్తావా? నువ్వే పాలు చెంబు పండులా ఉంటే అవన్నీ ఎందుకంట? మీరు కనుక సమయానికి వచ్చి నా పరువు కాపాడకపోయి ఉంటే నేను మా అమ్మ ఆత్మహత్య చేసుకుని చనిపోయేవాడు. మీ అమ్మకేంలే, పుట్టుకొని పోయే వయసు. కానీ చూపులతో గుచ్చి గుచ్చి చెప్పాల్సిన నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు అనుకో, ఆంధ్రగతి ఏం కావాలి? ఎగతాళి చేయకండి. నేను బయటికి చూడటానికి ఇలా కొందర బొమ్మలా కనిపిస్తాను గాని చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలతో పెరిగిన దాన్ని. మా నాన్న వల్ల మా అమ్మ జీవితం నాశనం అయిపోయింది. అందువల్ల నా సంతోషం కూడా పోయింది. ఇక నుంచి నా సంతోషం నీ చేతుల్లోనే ఉంది. నా చేతిలో ఇంకేదో ఉన్నదే. సీమలు బంగారు కోడి పెట్ట వచ్చినంది. ఎందుకలా చూస్తారు? మీరు చాలా తొందరపడుతున్నారు. మీ అమ్మ దానికి టైం చెప్పారు. ఇదే మనం డెవలప్ అవ్వడానికి పెద్ద కారణం.
తెల్లారుజామున తాళి కట్టి అర్ధరాత్రి శోభనమా? ఫారెన్ వాళ్ళు చూడు వెంటనే మ్యాటర్ను ముగించేసుకుని రాకెట్ ను కూడా వదిలేస్తారు. పోయా రావే నా సిమ్లా యాపిల్ పండు. నువ్వే నా నిద్రలో అడ్డొచ్చావు. ఫస్ట్ నైట్ చేసుకుని టైర్డ్ అయి పడుకున్నాను కదా. నేను వాడిని పట్టిస్తే ఆ? ఆ, తీ 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 తీ. ఎంత ఎంత తీరా తీరా. లెఫ్ట్ లో పరిగెత్తాడా రైట్ లో పరిగెత్తాడా? రైట్ లో. అప్పుడైతే లెఫ్ట్ తోయి. ఫాస్ట్ గా తోయి. అరే తొయ్యేట్రా, ఫాస్ట్ గా తోయండి. అలా తోయి. నా బిడ్డని వాళ్ళకి పట్టి ఒక బాబు. ఆ రాక్షసులు వాడిని కొట్టి చంపేస్తారు. నీకు పుణ్యం ఇలా రావే నువ్వు రా. నాకు నువ్వు కావాలి రా. ఇంతవరకు నువ్వు లిఫ్ట్ లిఫ్ట్ కేసు పెట్టుకోలేదు కదా ఎప్పుడు? ఆ? ఇంకెప్పుడు నువ్వు అడ్వైస్ చేయకూడదు, అర్థమైనా? బిడ ఒరే ఆగరా బాబు. దయచేసి వాళ్ళకి అప్పగించొద్దన్నా. నన్నే పరిగెట్టిస్తావురా? నిన్ను ముక్కల ముక్కలుగా నరికేస్తా. చిన్నప్పుడు తల్లి దగ్గర తాగిన పోల మొత్తం కక్కిస్తారా? నిన్నేం చేస్తా చూడరా. నీ మొహం మీద ఇవాళ ఆమ్లెట్ వేస్తా. ఏంట్రా చూస్తా? అడగడానికి మొగోడే లేడనుకుంటున్నావా? డింగ్, డింగ్, డింగ్. గాలిగుండే బొక్కల ఇదేంట్రా మధ్యలో? వేరే నోటి ఇవ్వరా? ఆ, ఇవ్వరా? లోపల పెట్టు, లోపల పెట్టు. ఇవ్వరా? ఆ? ఓ. ఇంకా జాకెట్ వేసుకోలేదు. ఈడి పాడగట్ట ఎప్పుడు ఆ దేవుడు ఈయన్ని తీసుకెళ్తాడో. ఆ పనికి వాళ్ళని పంపిస్తారా? తీసుకున్న డబ్బుకు వడ్డీ కట్టలేనప్పుడు అప్పెందుకు తీసుకున్నారు? చెత్తనాయ. ఇక్కడున్న దరిద్రపు కొట్టు వెతలందరికీ నేను చెప్పేది ఒక్కటే, నీకు సిగ్గు సరం ఉంటే తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయండి, లేదా నేను రాక్షసుల్లాగా నీ దగ్గర డబ్బు వసూలు చేస్తాను. చెప్పరా? డిజిటల్ షాప్ వచ్చి సత్యం చేస్తావా లేదా? చేస్తావా లేదా? వడ్డీకి డబ్బులు ఇచ్చి ఊరినే మోసం చేస్తున్నా నా కొడుకులు మనం తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేస్తే మనల్ని ప్రాణాలతో వదిలేస్తారు. కానీ ఈ రాక్షసుడు ఉన్నాడు చూడు, మన అందరి ప్రాణాలు తీయడానికే పుట్టాడు వాడు. వీడు వెళుతున్నప్పుడు ఏ దారిలోనూ యాక్సిడెంట్ అయి చచ్చిపోతే మనకు సంతోషంగా ఉంటుంది. పాపాత్ముడు, వీడికి చావు రావడం లేదు. పూలు తీసుకో బాబు, పూలు ఫ్రెష్ గా ఉన్నాయి. తీసుకో తీసుకో బాబు. సరే కొనేద్దాం. ఇదిగో Thanks. డబ్బులు ఇవ్వు. గోవిందా. పాపిస్తాడా? ఎల్లవే. సరే వదిలే, వాడి శవానికి పువ్వులేసాం అనుకుందాం. ఏంటమ్మా కొత్త చీర కట్టుకుని రెడీ అవుతున్నా? మ్యాట్ని షోకి తీసుకెళ్తానన్నారు. వెయిట్ చేయి వెయిట్ చేయి, నైట్ షోకి తీసుకెళ్తాడు. వద్దు, నాకు సినిమా వద్దు, ఏమి వద్దు. ఎంతో ఆశగా చీర కట్టుకుని రెడీ అయ్యాను చూడు. నా బుద్ధిని నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఛ! ఎల్పు కావాలా? ఎల్పు. హ? మ్మ్. దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. పట్టుకో క్యాచ్. ఏయ్, ఏంటో వాగుతున్నావు? పెదవులు చూసి చెప్పు చూద్దాం. పెదవులతోట. ఏ ఇలా కాదు, నేనేమన్నానో చెప్పు చూద్దాం. నేను వెళ్ళి బైక్ తీసుకొచ్చామంటావా? ఎందుకు? పెదవులు మరీ దూరంగా ఉన్నాయే. అటు. సరే సరే, నువ్వు పెట్టినట్టే పెట్టు చూద్దాం. పోకిరి. గురువా మ్యాట్నీ షో వేసేశారు. రే ఆగ్రా వస్తారు. ఏ సరే నేను ఇక పువ్వులు పెట్టినా? ఏం అక్కర్లేదు,
రోజుకి ఎన్నిసార్లు చీర మార్చుకోవాలి? సరే 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 నేను నీకు హెల్ప్ చేస్తాను చూడు, హెల్ప్ చేస్తాను చూడు, ఇలా తోపు చూడు. వద్దు. ఉండవే, నేను నీకు హెల్ప్ చేస్తాను చూడు, హెల్ప్ చేస్తాను. బొగ్గునే కదా, అయ్యో చేయనివ్వండి. అయ్యో చేయని, అయ్యో మెల్లగా మెల్లగా వెళ్ళండి. ఏం కంగారు పడకే. అయ్యో ఏయ్, ఆపరా బండి. ఎవరు నువ్వు బస్ కట్టొస్తున్నా? రేయ్, ఏంట్రా కళ్ళు మూసుకుని? ఏయ్, పక్కనోయా. ఏంటి వైఫ్ తీసుకుని సినిమాకి వెళ్తే కనపట్లా? ఏంట్రా తొందర నీకు? అది ఎలా ఎలా? ఆ, నేను నీకు నేర్పిస్తాను. ఆ, ఇలా ఇలా అలా కాదే, చేతులు ఇలా పెట్టుకోవే. ఏంటి భరతనాట్యం వచ్చేస్తున్నావు? ఇలా చూడు. ఏయ్, ఏయ్, ఏంటి ఏంటి? వీడైపోతుంది, నీకు రావడం లేదు. ఇలా చూడు, నువ్వు ఆపలేదా నిన్ను తరిమి తరిమి కొడుతున్నాయా? సెంటర్ లో ఏంటి న్యూసెన్స్? ట్రాఫిక్ జామ్ అవుతుంది. చెప్పవే. అయ్యో, వద్దు, ఏయ్, నాకు సిగ్గు ఏంట్రా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే? ఇక్కడ నేర్పిస్తున్నాను కదా. వాళ్ళు పాపం వదిలేయండి. వదిలేవా, వెళ్ళండి, వదిలేమంటావా? వెళ్ళండి. సరే పెళ్ళ చెప్తుంది, పో పో పోరా పోరా. మంచి పని అయింది, ఆ అమ్మాయి పోపట్టాను చెప్పింది కదా. అన్నాడు. అయ్యే. ఏమిటి నరసింహ ఇది? పీక్ టైం లో ఇలా చేస్తే ట్రాఫిక్ జామ్ అక్కడ ఏమవుతుంది? జామ్ అయిపోతే ఒట్టి బ్రెడ్ తినవయ్యా. ఇదిగో నరసింహ, స్విమ్మింగ్ పూల్ లో వేసుకునే కళ్ళజోడు ఇది. ఏదే? నీళ్ళల్లో వేసుకునే కళ్ళజోడు ఇది. ఆ కంపు కొడుతుంది కదా, మేము కూడా నీళ్లలోనే వేసుకుంటాం తెలుసా. వచ్చిన పని చూసుకోవయ్యా, నువ్వెక్కవే. ఏయ్, ఆ బండి దివా, ముందు ఆటో వెళ్ళమను. సార్ ఇంటర్వెల్ దాటి సినిమా నడుస్తుంది, మళ్ళీ మొదటి నుంచి వేయమంటారేంటి? వద్దుందయ్యా నీకు? గుర్రం లాంటి ఒక బైక్, 50 హార్స్ పవర్స్ బైక్ లాంటి ఒక వైఫ్. అయ్యో ఏంటండి? చెప్తేనే కదా అర్థమవుతుంది వాడికి స్పీడ్. చెబితే అర్థం చేసుకోండి సార్. అంటే మేమే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు, అయ్యో. చూడు. వీరుకు చిన్న చిన్నది. అయ్యో ఇది చూస్తున్నాను. తెలవయ్యా, ఫ్రీగా చూస్తున్నాను ఇక్కడ. అంటే నువ్వు ఆట మళ్ళీ మొదలు పెట్టమన్నమాట. మొదలు పెట్టలేని పరిస్థితి అయ్యా. ఏం చేస్తున్నారు? ఎలా ఉంది? ఏంటి? అయ్యో ఎందుకు కొంచెం దోశ వదిలేశారు? ఇదేంటి? చీమా ఆ, ఇప్పుడు చూడు. ఏంటమ్మా ఇటు పక్క చాలా రోజులైంది, ఏం కావాలి? ఆ, ఆవిడికి మొగుడు కావాలంటయ్యా, నువ్వు రావయ్యా. ఏమయ్యా, దోశ పెన మీద వేస్తున్నావా, నీ గ్రౌండ్ మీద వేస్తున్నావా? దోశ ఏముందంటే సారీ సార్, వేరే డ్రెస్ పంపిస్తాను. నువ్వు లోపల చడ్డీ వేసుకుని దాని మీద మరో చడ్డీ వేస్తావా? ప్యాంట్ కదా వేసుకుంటావు. మరి కడుపులో దోశ మీద దోశ ఎలా ఎక్కించుకోమంటావయ్యా? పూరి తీసిరా. సారికి 2 ప్లేట్లు పూరి. గొట్ట బుర్రా, నువ్వే వెళ్ళి మసాలా వేసుకుని తీసుకురా. తీసుకొస్తాను సార్. వెళ్ళరా. పిచ్చ నాకు. ఏంటిది? ఈగ ఇదేంటి? పూరి ఎప్పుడు చూడు. ఏయ్, ఎవరే హోటల్లో దోశలో చేముంది, ఏగలో పూరి ఉంది, ఏంటే హోటల్ నడుస్తారు? డబ్బులు ఇచ్చి తింటున్నావు. ఏంటయ్యా ఈ ఘోరం? గట్టిగా అరవకండి సార్, బిజినెస్ దెబ్బతింటుంది సార్. మీరు ఎప్పుడు కావాలని వచ్చి తినొచ్చు, మీకు అంతా ఫ్రీనే సార్. డబ్బులే ఇవ్వద్దు సార్. నాకు కావాలా? ఆ? అయ్యో. ఏంటిది? లోపల పెట్టుకోవే. అయ్యో పోయా. అయ్యో నువ్వు చేస్తున్న గోల, అల్లరి, ఎగతాళి, కామెడీ అంతా చాలా జాలీగా ఉంది. కానీ దాని వల్ల మిగతా వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా నీకు? నీ జాకెట్ కి మాత్రం ఇన్ని హుక్స్ అంటే నేను చెప్పేదేంటి, నువ్వు చేసేదేంటి? నాకే అందాలంటుంది.
అందంగా ఉన్నావు అది వదిలేసి ఈ అని ఈ? అయ్యో ఏయ్ వాడు వంగుంటే దూకుతాడని తెలిసి ఇంకా ముగ్గులేస్తున్నావేంటి లోపలికి రావే దీనికి ఏం తక్కువ లేదు గుమ్మలో నుంచొని అన్ని వాచ్మెన్ లా వాచ్ చేస్తుంటారు ఏమిటి ఇప్పుడు మీరు వెళ్ళి ముగ్గు వేస్తారా ఏమే రూపాయి బిళ్ళని అక్కడ వదిలేసావు వెళ్ళి తీసుకురండి అట్టగాడిదే నువ్వు వెళ్ళవే లోపలికి వెళ్ళవే చెప్తే వినవే వెళ్ళు ఏయ్, తప్పా. ఏంటి లుక్కిస్తున్నావు ఇవ్వ మొత్తం ప్లేట్ ఇవ్వు రాను రాను కలెక్షన్ సరిగ్గా అవటం లేదు ఏదో రోజు మొత్తం వడ్డీతో లాగేస్తాను చూడు చూస్తుండు రే కురనాయలా తప్పుకోరా నీకు స్పెషల్ గా చెప్పాలా ఏంటి ఏమ్మా ఇలా ఎంతమంది దగ్గర వడ్డీలకి తీసుకున్నావు ఇది నేను కన్న వడ్డీ బాటిల్ పాలు పోసి వీణు నేను పెంచాను బాటిల్ పాలు తాగితే ఇలా రౌడీలు అవుతారా అందరు పిల్లలకి పాలిస్తే పాలే తాగుతారు కానీ వీడు మాత్రం రక్తం వచ్చే వరకు తాగుతూనే ఉంటాడు వాడి పుట్టుకే అంత ఏమే నీ కూతుర్ని పెళ్లి కొడుకు తరపుడు చూసి వెళ్ళారు ఏమైంది ఎక్కడా వచ్చిన వాళ్ళంతా మీ అమ్మాయికి శనిదోషం ఉందని కారణం చెప్పి వెళ్ళిపోతున్నారు ఒక్క సంబంధం కూడా కుదరడం లేదు డోంట్ వరీ కుదరకపోతే ఏమిటి ఎదురుగా నేనున్నానుగా ముసలి నీ కూతురు మెడలో నేను కడతాను తాళి అయ్యో తిన్నా అంతకంటే నా కూతుర్ని పాడుబడ్డ నొత్తులో తోసేస్తాను ఏంటి నీకు ఇచ్చి పెళ్లి చేసే బదులు నన్ను పాడుపడ్డ బావిలోకి తోసేస్తానంటుంది అమ్మ వీడు అలాగంటావా నువ్వే కదా పాడుపడి బావిడ తోసేస్తానన్నావు పక్కనే ఉంది తోసేశాను ఇప్పుడు నేనేం చేయను లోపలికి వెళ్ళి కల్లాపు చల్లి ముక్కులి ఒరే నీ పాడి ఏంటి మూను మూనంటే ఏంటి చందమామ కింద చూడు చందమామ కనిపిస్తది కింద చందమామ ఏయ్, ఆ శనిదోషం ఉన్న అమ్మాయి మీద చేయి వేసావో